బెంగళూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరుకి తరలించారు. వెంకటాచలం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో విచారించారు. అనంతరం స్థానిక పీహెచ్సీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరుపరచనున్నారు. కాకాని అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడుగా ఉన్నాడు. 2 నెలలుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాకాని కుటుంబ సభ్యులకు 2 సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు నిన్న ఎట్టకేలకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరుకి తరలించారు. వెంకటాచలం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో విచారించారు. అనంతరం స్థానిక పీహెచ్సీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరుపరచనున్నారు. కాకాని అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడుగా ఉన్నాడు. 2 నెలలుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాకాని కుటుంబ సభ్యులకు 2 సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు నిన్న ఎట్టకేలకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ దీపిక. ఏదైతే మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అక్రమ మైన్స్ తవ్వకాలు, అక్రమ మైన్స్ తరలింపు, ఇలా SC/ST అట్రాసిటీ కేసు, ఇలా వివిధ రకాల కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే ఈయన పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా జరిగినాయి. ఇది పొదలకూరు మండలంలో ఈ మైన్స్, క్వార్జ్ మైన్స్, ఈ క్వార్జ్ మైన్స్ లో సుమారు 280 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు కూడా ఆరోపణలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు కూడా ఎక్కడా స్పందించలేదు కాకాని గోవర్ధన్ రెడ్డి. అలాగే నోటీసులు స్పందించకపోగా ఈయన నోటీసులు రాకపోవడంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడ విచారణకు వచ్చేందుకు దూరంగా జరగడంతో ఈయన తప్పించుకుని తిరగడం. అయితే హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇలా వివిధ ప్రాంతాల్లో ఆయన తిరుగుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం సెర్చ్ చేసిన పరిస్థితి. నిన్న రాత్రి ఎట్టకేలకు కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే సమాచారం ఒకసారి కేరళలో పట్టుకున్నారని, ఒకసారి బెంగళూరులో పట్టుకున్నారని సమాచారం అవుతుంది. ఎట్టకేలకైతే కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు కోర్టుకి హాజరుపరుస్తున్నటువంటి విషయం మధ్యాహ్నం 1 గంటకి నెల్లూరు కోర్టుకు తీసుకొస్తారని మాత్రం సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలో నెల్లూరులో అయితే మాత్రం పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఆందోళన చేస్తాయన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం అలర్ట్ గా ఉన్నారు. అయితే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రాలయం వద్దకైతే పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, నాయకులు చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి ఆలోచన జరగకుండా మాత్రం పోలీసులు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. దీపిక. థ్యాంక్ యూ చరణ్.